श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती हीनाम ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। తెలుగు భారతి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. ముందుగా 22/11/2020 నుండి 28/11/2020 వరకు గల వారం రోజుల గురించి కూడా మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు గల 12 రాశుల వారికి ఎలా ఉన్నది, ఈ వారం రోజులు కూడా ఏమి చేసుకుంటే, ఏ ప్రార్థన చేస్తే మనకి సుఖాలనేవి కలుగుతాయి, అలాగే ఈ వారం రోజుల విధి విధానాల గురించి కూడా మనం ముందుగా తెలుసుకుందాం. అందులో మొదటిదిగా మేషరాశి. ఈ మేషరాశి వారు ఈ వారం రోజులు కూడా వారు చేయదలిచిన పనిలో పట్టుదల చాలా అవసరం. అలాగే వారు కష్టం పెరగకుండా కూడా ముందు చూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు చాలా అనుకూలంగా వ్యవహరిస్తారు. అలాగే మీకు ఆర్థికంగా కూడా చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. అందుకోసం ఈ మేషరాశి వారు ఈ వారం రోజులు కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి పఠన చేసుకోవటం చాలా మంచిది. అలాగే తదుపరి వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారం రోజులు కూడా చక్కటి శుభ సమయము. అలాగే ఈ వారం రోజులని కూడా ఈ వృషభ రాశి వారు చక్కటి సద్వినియోగం చేసుకోగలరు. దేహ సౌఖ్యం, సౌభాగ్య సిద్ధి కూడా చాలా చక్కటి అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులలో మీ ప్రతిభకు చక్కటి ప్రశంసలు కూడా లభిస్తాయి. కానీ ఈ వారం రోజులలో కొద్దిపాటి ఆందోళనలు ఉండడం ద్వారా ఆ సూర్య భగవానుని స్తోత్రమైనటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఈ వారం రోజులు కూడా అటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కటి సుఖ సమయాన్ని అనుభవిస్తారు. తదుపరి మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా వారు తలిచే అన్ని వ్యవహారాలలో కూడా చక్కటి ముందు చూపు ఉండడం ద్వారా వ్యవహార శైలికి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. అలాగే కొన్ని విషయాలలో కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. మనోవిచారం కలిగించే సంఘటనలు కూడా కొన్ని చోటు చేసుకుంటాయి. కావున అట్టి సమయాలలో మనోబలం అనేది తగ్గకుండా ఆ సూర్య భగవానుడిని ఆరాధన చేసుకోవడం ద్వారా, సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా ఈ వారమంతా కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు చేయు వృత్తి, ఉద్యోగము, వ్యాపార రంగాలలో శ్రమకు తగ్గ ఫలితము లభిస్తుంది. అలాగే వారు అవసరానికి తలిచిన పనికి ధనము చేకూరుతుంది. ప్రయాణాలలో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. ఒక సంఘటన లేదా
వార్త ద్వారా కానీ కొద్దిపాటి బాధను కలిగించవచ్చు. కావున ఉపశమనార్థం ఆ పరమేశ్వరుని ఆరాధన చేయడం ద్వారా ఈ వారమంతయు కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి వారికి ఈ వారమంతయు కూడా ఒక శుభవార్తను వింటారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి స్వస్థాన ప్రాప్తి కలిగే సూచనలు కూడా ఉన్నాయి. బుద్ధిబలం బాగుండడం ద్వారా వారి ఆలోచన వలన సమయోచితంగా ఆలోచించడం చేతన చక్కటి మన్ననని పొందుతారు. అలాగే ఈ సింహరాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి వారికి ఈ వారమంతయు కూడా కుటుంబ సభ్యుల వలన చక్కటి సహకారం లభిస్తుంది. వారు చేసే పనుల అన్నిటిలోనూ సహాయ సహకారాల వలన ముందుకు కొనసాగుతారు. అలాగే మీ ప్రతిభకు చక్కటి ప్రశంసలు కూడా లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని కూడా పెంపొందిస్తాయి. కావున ఈ వారము శనైశ్వరుని ధ్యానం చేతన మీ మనోధైర్యము ఇంకా పెరిగి చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి వారికి ఈ వారములలో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తలపెట్టిన కార్యాలన్నిటిలోనూ కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన వలన కొద్దిపాటి బాధ కూడా కలగవచ్చును. కుటుంబములో కూడా కొద్దిపాటి సమస్యలు తలెత్తుతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది. కావున ఈ వారము గోసేవ చేసి పరమేశ్వరుని ధ్యానం వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతయు కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. చక్కటి శుభ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. బంధుమిత్రుల వలన చక్కటి మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది. కావున ఈ వారమంతయు కూడా కనకధారా స్తోత్రము పఠించటము లేదా వినడం వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారమంతయు కూడా కీలక బాధ్యతలు మీ భుజాన పడుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరి ప్రశంసలు కూడా పొందుతారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు పాల్గొని చక్కటి దైవారాధన చేయడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. కావున ఈ ధనస్సు రాశి వారు ఈ వారమంతయు కూడా శనీశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. తదుపరి మకర రాశి వారికి ఈ వారమంతయు కూడా చక్కటి బుద్ధిబలం చేతన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కుటుంబ వాతావరణం మీకు అనుకూలకంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. చక్కటి శుభవార్తలు వింటారు. చక్కటి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఈ మకర రాశి వారు తమ ఇష్టదేవతను ప్రార్థించడం ద్వారా మరికొన్ని శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారమంతయు కూడా వారు చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరము. కొన్ని సందర్భాలలో ముందు చూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ వారి యందు మన్ననాపూర్వక మర్యాదలతో కొనసాగాలి. అలాగే ఆర్థికంగా కూడా మీకు చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి. కావున ఈ కుంభరాశి వారు ఈ వారమంతయు కూడా
హనుమత్ ప్రార్థన వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి వారికి ఈ వారమంతజు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు చేసేవారికి చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే వారు తలబెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంటి వద్ద చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది. కావున ఈ మీనరాశి వారు ఈ వారమంతయు కూడా ఇష్ట దైవారాధన తప్పక చేయటం ద్వారా మరికొన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. సమస్త సన్మంగళాని భవంతు. ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. ఇష్టదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం.